మొదటి రాత్రి మగవాడు సెక్స్లో వండర్ఫుల్గా పాల్గొంటూనే మగతనం ఉన్నట్ల, కొందరైతే మొదటి రాత్రి సెక్స్ కోసం ఆరాటం చెందకూడదని, నూతన దంపతులు ఇద్దరూ చక్కగా మాట్లాడుకుని అర్థం చేసుకోవాలని అంటారు. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ అని కాదండి. మొదటి రాత్రి అంటే అది వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండ్ పెట్టి ఉంటుంది. కొంతమంది ఇద్దరు సరిగ్గా సాదా కబుర్లు చెప్పుకుంటారు. కబుర్లు చెప్పుకుని చాలా కబుర్లు చెప్పుకుంటారు. వాళ్ళకి ముందు అక్కడ సెక్స్ కంటే వాళ్ళిద్దరు కలిసామనే ఒక సంతోషం, ఒక ఆనందం, ఓ తృప్తి ఉంటాయి. ఉండేది వాళ్ళకి కొంతమంది సెక్స్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నది వచ్చింది మన ఇద్దరికి, లేక సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి ఇద్దరు ఒకటయ్యాము అని ఒక ఆనందంకి వాళ్ళ సెక్స్ కంటే దిగువ ఇంపార్టెన్స్ పెద్దది, వాళ్ళ కలయికి ఇంపార్టెన్స్. అది చాలా కొద్ది మందిలో ఉంటుంది, చాలా కొద్ది మందిలో ఉంటుంది. అది వచ్చేది ఎవరంటే ప్రేమికులు అవ్వచ్చు, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు చూసుకుంటారు, కానీ ఇద్దరు కలవడానికి అవకాశం ఉండదు. ఏదో మాట్లాడతారు కానీ క్లోజ్గా మాట్లాడడానికి అవకాశం, కానీ ఇద్దరిలో సేమ్ తాత ఉంటుంది. మన ఇద్దరం ఒకటి అవ్వాలి, కబుర్లు చెప్పుకోవాలి, ఒకటవ్వాలి తాత ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే సెక్స్ కంటే ముందు మన ఇద్దరం ఒకటయ్యాము అనేది ఆ సంతోషం ఇస్తారు. ఆ సంతోషంలో సెక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. బాబు ఇక కబుర్లు చెప్పుకొని నీ కోసం ఎంత కుట్టిపోయింది తెలుసా, నేను ఎంత కుట్టిపోయింది తెలుసా, నేను ఎంత కుట్టిపోయింది తెలుసా, నీ గురించి ఎన్ని కబుర్లుగా చెప్పాను చూడు, నేను గురించి ఎన్ని రాత్రులు అయిపోయాను అని ఇలాగా వాళ్ళంతా ముందు డైలాగ్ గంటలా గడిచిపోతాయి. ఒకళ్ళ మీద పోటీగా చెప్పుకుంటారు, నీ కోసం నీళ్ళ కుట్టుకుపోయానని. అలాంటి వాళ్ళు జరుగుతుంది. అలా కాకుండా మామూలుగా పెళ్లి చేసిన తర్వాత, పెళ్లి మొదటి రాత్రి వాళ్ళిద్దరూ కేవలం కొద్దిసేపు కబుర్లు చెప్పుకున్నా తప్పకుండా సెక్స్ చేయాలి. సెక్స్ చేయకపోతే మగాడు కాదని మొత్తం కొంతమంది పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉంటుంది. కొత్త అనుభవం అన్న వాళ్ళు అంతకుముందు ఎవరితో సెక్స్ గురించి చేసేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఈ వ్యక్తి మాత్రం కొత్త ఉండేడు కల్లా ఆ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీలో నేను ఎంతో మెప్పించాలనుకున్నాను. కొంతమంది నేను ఫస్ట్ నైటే వాళ్ళకి స్వర్గం చూపించాలనుకుంటాడు వాడు, అనుకుని చేయలేకపోతే. ఎప్పుడైతే మనసులో ఒక రకమైన ఏదో చేసేయాలని తాహతగా ఉంటే ఆ తాహతలో ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. మామూలుగానే ఉండాలి. ఆ తాహత పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం, అక్కడ ఫెయిల్యూర్. అంత ఫెయిల్యూర్ చేయలేని మాత్రం వాడు మగాడు కాదని కాదు, అలాని కూడా వీల్లేదు. అలాంటివి చెప్పొచ్చు. వాడు వాడు అంతకుముందు వాడు హస్తప్రయం చేశాడు కదా, ప్రతి మగవాడు హస్తప్రయం చేస్తాడు. హస్తప్రయం చేసేవాడు అరే అంత హస్తప్రయం ఇంత అంగం గట్టిపడింది ఎందుకు చేయలేకపోయాను అండి వాడికి అనుకోవాల్సింది ఏం తెలుసుకోవాలంటే, నేను ఎక్కువగా ఆరాటం చెందాను కనుక నా అంగం గట్టిపడలేదు. ఏ వ్యక్తులైతే ఎక్కువ ఆరాటం ఉంటుందో, ఎవరైతే తాహతం ఉంటుందో అక్కడ ఫెయిల్యూర్ వస్తుంది అని గుర్తుంచుకోవాలి. దీన్ని పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. అప్పుడు ఓపెన్ చెప్పాల్సిందే, అబ్బో నాకు ఎంత ఉందో కానీ నాకు తెలియని ఏదో కంగారు వచ్చింది, ఒక భయం వచ్చింది, దడ వచ్చింది, గుండె దడ్డ కొట్టుకుంది. ఆ దడ కొట్టుకొని నేను చేయలేకపోయాను. ఉన్నదొంటి చెప్పాలి. వాడు ఉన్నదొంట్లో నిజాయితీగా చెప్పాలి. అది ఓ రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు. ఎందుకంటే వాడు సెక్స్ చేయడం మాత్రం మగాడు కాకుండా కాదు, ఫస్ట్ నైట్ చేయడం మాత్రం మగాడు కాకుండా పోవడం కాదు, కానీ నిజాయితీగా మాట్లాడాలి. నేను సగం ఎరెక్షన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, నిజాయితీగా మాట్లాడాలి. లేకపోతే లేదనుకోండి, నిజాయితీ ఉంటే జనరల్గా అందరికీ ఉంటాయి, ఎక్కడ లేకుండా పోదు ఉంటాయి. కానీ నాకు ఏదో తెలియని కంగారు అంతే. 1-2 సార్లు జరిగితే మాత్రం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు ఉంది, నేను తప్పు, నాకు ఎరెక్షన్స్ ఫుల్గా ఉన్నాయి, కానీ నా భార్య దగ్గర చేయలేమంటే డాక్టర్ గారు కాస్త ఆ యాంగ్జైటీ తగ్గడానికి మందు రాస్తారు, అలాగే కౌన్సిలింగ్ చేస్తారు. కౌన్సిలింగ్ చేస్తే ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ చేయాలి, ఒక్కరు చేయడం కాదు, ఇద్దరు కలిపి కౌన్సిలింగ్ చేస్తే తప్పకుండా తగ్గ చేస్తారు. లేదంటే ఒక ఫెయిల్యూర్ మరొక ఫెయిల్యూర్ కాను. సెక్సేషన్ గుర్తుంచుకోండి. ఒక మనసులో తెలియని కంగారు గాబరా ఉండి ఫెయిల్ అయితే నాకేంటి నేను అర్థం చేయబట్టి నేను సెక్స్ పనికిరానా అనుకుంటాడు. ఎప్పుడైతే రాంగ్గా వాడు ఆలోచన ధోరణి వచ్చిందో నెక్స్ట్ టైం తప్పకుండా నిన్న ఫెయిల్ అయ్యి ఇవాళ కూడా అవుతాను ఒకటి ఇవాళ కూడా ఫెయిల్ అయిపోతాడు. ఎందుకని యాంగ్జైటీ లోపల నిన్న ఫెయిల్ అయిన ఇవాళ కూడా అవుతాను అని ఎప్పుడైతే మనసులో ఒక నెగిటివ్ థాట్ వచ్చిందో ఆ నెగిటివ్ థాట్ ఫెయిల్యూర్ కానవుతుంది. అంచేత ఎప్పుడైతే 1-2 రోజులు అయిపోయినా ఇద్దరు కలిసి రాదు. ఎందుకంటే అమ్మాయికి కూడా అర్థం కావాలి.
అర్థమయ్యి ఇద్దరు డాక్టర్ వెళ్తే డాక్టర్ చూస్తారు, చెబుతారు, కారణం అర్థమవుతుంది. డాక్టర్ చెప్పినట్లుగా వాళ్ళు చేస్తే మాకు అవసరమైతే ఒక ట్రాంక్లైజర్స్ అన్నట్లయితే ముందు భయం పోతుంది, తగ్గదు. అంచేత మొదటి నైట్ సెక్స్ చేయలేదు మాత్రం వాడు మగాడు కాకుండా పోయాడు, వాళ్ళు మగతనం లేదనుకోవడం మాకు తప్పు. కానీ ఇద్దరు నిజాయితీగా ఉండాలి. సెక్స్ విషయంలో మాత్రం నిజాయితీగా ఉండడం నేర్చుకోండి. నిజాయితీ కూడా మగాడు మాత్రం దబాయింతో బతికేస్తారు. ఒక్కోసారి వాడికి నిజంగా సరిగ్గా వాడు చేయలేకపోతే చేయలేకపోయినా సరే దబాయించుతారు. మగాడు ఒక దబాయింపు అవుతుంది. దబాయింపు పనికి రాదు. తన ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి, డాక్టర్కి వెళ్ళాలి. నాకు ఎందుకనండి అది అని చెప్పి నిజంగా వాడికి కొంతమందికి హార్మోన్ డిఫెక్ట్ ఉండొచ్చు. హార్మోన్ డిఫెక్ట్ ఉంటే దానివల్ల వాడు చేయలేకపోవచ్చు. టెస్టిన్ హార్మోన్ బాగా డౌన్లో ఉందనుకున్నాం, లేదా వాళ్ళు ఒక అలసట ఉండొచ్చు, డిప్రెషన్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. వాడికి ఇటు ఉంటే చెప్పుకోవడం నాకు ఎందుకని ఈ మధ్య తేలిపోతాయి, ఇద్దరు కూడా బయట కూడా వెళ్ళాను. ఎక్కువ మందిలో మాత్రం పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కారణం. అంతమంది బాగానే ఉంటుంది, కానీ బయట దగ్గర కానీ వాళ్ళు ఎక్కువ స్త్రీ దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళు సేకరించేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ వెళ్ళేది దేనికోసం? వాళ్ళ సమస్య పరిష్కారం కోసం వెళ్తున్నాడు, కానీ తన మగతనాన్ని ఏదో ప్రొజెక్ట్ చేసుకుందాం అని మాత్రం కాదు. డాక్టర్ దగ్గర కూడా చాలా చేస్తారంటే వాళ్ళ అక్కడ కూడా డాక్టర్ దగ్గర కూడా వాళ్ళలో ఉన్న బలహీనతని దబాయింపుతో ఏదో కవర్ చేసుకొని చూస్తాడు. ఉన్నదున్న డాక్టర్ చెప్పాలి, చెప్తే డాక్టర్ దాని దగ్గర చికిత్స చేస్తారు, మందిస్తారు. యాంగ్జైటీ మందిస్తారు, డిఫెక్ట్ మందిస్తారు. లేదండి నేను మామూలు చేశాను, అన్నీ అబద్ధం చెబుతారండి, అమ్మాయి కోఆపరేట్ చేయదండి, ఇలాంటి దబాయింపులు వద్దు. ఉన్నదట్లు చెప్పండి, చెప్తే తప్పకుండా పరిష్కారం. ఇది పెద్ద సెక్స్ అనేది పెద్ద ఇది యుద్ధంలోకి వెళ్ళి పోరాటమా ఏంటి? సింపుల్ థింగ్. దిస్ వాజ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. ఎక్కువ ఫెయిల్యూర్స్ అనేది సైకలాజికల్ ఫెయిల్యూర్ చెప్తే అయిపోతుంది. అక్కడి నుంచి ఒకళ్ళు కవర్ చేసుకోవడానికి ఆరాటం. ఈ ఆరాటంలో మళ్ళీ పోరాటం, ఆ పోరాటంలో ఫెయిల్యూర్. పోరాటంతో ఫెయిల్యూర్ వస్తుంది. అది మనకు ఖచ్చితంగా చెబుతున్నాను. అంచేత అవి వద్దు, ఉన్నది మాట్లాడి తప్పకుండా అన్ని సక్సెస్ అవుతుంది. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.